ఇప్పుడే 'దేవర' ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సేమ్ టైమ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. బేసిక్‌గా మనం నెగెటివ్స్ ఫస్ట్ చూస్తే అనిరుద్ దెబ్బేసాడు అనిపించింది. ఎందుకంటే మరి థియేటర్‌లో ఇస్తాడేమో కంప్లీట్ మ్యూజిక్. సాంగ్స్ అంత బాగా ఇచ్చాడు. 'ఫియర్' సాంగ్ గాని, రీసెంట్‌గా వచ్చిన 'దావూది' గాని, లేకపోతే మీకు 'చుట్టమల్లె' గాని ఎంత బాగా ఇచ్చాడు. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదో దెబ్బేసాడబ్బా మూవీలో. అయితే 'కొరటాల శివ' చాలా కసిగా తీసాడు యాక్షన్ సీక్వెన్సెస్ అనిపించింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళని దించారు యాక్షన్ సీక్వెన్సెస్. బేసిక్ గా ఈ మూవీ వచ్చేసి వాటర్ లేదా సీ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. మనం ఆఫ్టర్నూన్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఖచ్చితంగా డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది అనేసి, ఫాదర్ సన్. అదే మనకు మళ్ళీ ప్రూవ్ అయింది, మూవీలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మరి కొరటాల శివ ప్లేన్ గా వెళ్తాడో, మళ్ళీ దీంట్లో కూడా ఏమైనా ట్విస్ట్ ఉంటుందో అనేది తెలియదు. ఒక ఒక క్యారెక్టర్ వచ్చేసి దేవా అనుకుంటా, అతను చాలా భయంగా ఉంటున్నాడు. ఇంకొక అతను దేవరా అనుకుంటా, అతను చాలా క్రూయల్ గా అండ్ ప్రెటీ మచ్ హీరోయిక్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ సెకండ్ క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్ గా మనోడు కొరటాల శివ డిజైన్ చేసినట్టు చాలా క్లియర్ గా ఈ ట్రైలర్ లో అయితే మనకు కనిపిస్తుంది. సో పర్టికులర్ గా ఈ మూవీలో బాగా అందరికీ కనెక్ట్ అయ్యేది, అంటే ట్రైలర్ వరకు చూసుకుంటే కనెక్ట్ అయ్యేది, హై ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ యొక్క కాన్ఫరంటేషన్ బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య అని. ఆబ్వియస్లీ వెన్నుపోటు పొడుస్తున్నాడు యాజ్ ఎ ఫ్రెండ్ అనేది కనిపించేస్తుంది ట్రైలర్ లోనే. దాన్ని ఎట్లా డీల్ చేస్తాడు కొడుకు అనేది, ఎందుకంటే బాహుబలి, జయం మందేరా, ఎన్టీఆర్ఏ డబుల్ క్యారెక్టర్ చేసిన ఆంధ్ర వాళ్ళు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అవే స్టోరీస్. కానీ కొరటాల శివ యొక్క రైటింగ్ ఒక ఛాలెంజింగ్ రైటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు ఆచార్య తర్వాత ఆయన. సో ఎట్లా చేశాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండబోతుంది. సో కొరటాల శివ యొక్క డైలాగ్స్ కూడా ప్రతి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అంటే ధైర్యం గురించి చెప్పే డైలాగ్స్ కావచ్చు, కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా సింక్ అయినాయి. జాహ్నవి కపూర్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు ట్రైలర్ లో. ఓవరాల్ గా మొత్తం మీద ఏంటంటే ఆ ఊరి యొక్క అట్మాస్ఫియర్ గానీ, లేకపోతే ఈ దొంగలందరూ ఏం చేశారు, ఎందుకు ఇంతగా వీళ్ళిద్దరి మధ్య ఉంది అనేది కూడా చూపించట్లేదు. ఏకంగా నేవీ ఆఫీసర్లను చంపేస్తున్నారు. ఆ గ్యాంగ్ ని మట్టు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దేవర ఏమైపోయాడు, దేవర ఎక్కడికి వెళ్ళాడు, నిజంగా ఆయన బతికే ఉన్నాడా లేదా, తండ్రిని చంపేస్తే తండ్రి కోసం తీర్చుకునేటువంటి పగ, లేకపోతే క్లైమాక్స్ లో ఇద్దరు కలిసి తీర్చుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ హై అనేది కనుక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ గా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైలర్ అందరికీ సూపర్ గా నచ్చేస్తుందని అనుకోవట్లే, నాకు కూడా సూపర్ గా ఏం నచ్చలేదు. ఓకేగా ఉంది. బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మీకు లాస్ట్ లో ఆ సొరచేప ఐడియా గానీ, లేకపోతే సీని సీ థీమ్డ్ బేస్ థ్రిల్లర్ ని తెలుగు వాళ్ళు మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి, సో దాన్ని ఎట్లా డిజైన్ చేశారు ఏంటి అనేది, ఇంకా ఇంకా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయేమో అని అనుకుంటాను నేనైతే. మూవీ ఇంకా ఉండాలి. ట్రైలర్ అయితే స్టఫ్ సరిపోలేదని అనిపించింది, ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలనిపించింది. అనిరుద్ధ్ అయితే చాలా గట్టిగానే దెబ్బేసి, అట్లాగని బ్యాడ్ ట్రైలర్ అయితే డెఫినెట్లీ కాదు. రీజనబుల్లీ బానే ఉంది. ఇంకా బాగుంటే ఎక్సలెంట్ ఉండేది అనిపించింది. ఇంకా ఎట్లాంటి రైటింగ్ ఉంటది, కొరటాల శివ ఎంత ఛాలెంజ్ గా చేస్తారు అంటే రొటీన్ స్టోరీ లాగానే కనిపిస్తుంది మనకి. సో ఆ చిరుతలో కూడా అంతే, ఫాదర్ చంపితే కొడుకు వచ్చి చంపుతాడు. సో అట్లాంటి దానికి డబుల్ యాక్షన్ ని సీక్వెన్స్ లింకప్ చేశారా, లేకపోతే ఆమ్, ఏదన్నా ఒక ట్విస్ట్ ఉందా స్టోరీలో, అంటే మనకి రివీల్ చేయింది ఏదన్నా ఉందా మూవీలో? సైఫ్ అలీ ఖాన్ అన్ని రివీల్ చేస్తారు. శ్రీకాంత్ క్యారెక్టర్, ప్రకాష్ రాజు వాయిస్ ఓవర్ తో చెప్తుంటాడు స్టోరీ అంతా. సో అట్లా వెళ్ళేసరికి అక్కడక్కడ ఆచార్య థీమ్ అది తగిలి కాస్త భయం వేస్తుంది. బట్ స్టిల్ కొరటాల శివ మీద నమ్మకం ఉంది, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నమ్మకం ఉంది. ఒక స్ట్రాంగ్ స్టోరీని తీసుకున్నారని మనం మేబీ నమ్ముతున్నాం. ఓవరాల్ గా మీకు ఏమనిపించింది, ఈ మూవీ ఎట్లా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేయండి.